డిఎస్ఏ చేస్తా ఫండమెంటల్స్ చేస్తా అంటే జాబ్ వచ్చేది, ఎందుకంటే ప్రతి ఒక్కరు అవే చేస్తున్నారు. నువ్వు స్టాండ్ అవుట్ అవ్వాలంటే ఇవి కూడా ఇంపార్టెంట్. లినక్స్ బేసిక్స్ ఒక వీడియో చూడు, కమెంట్స్ నేర్చుకో, డన్. గిట్హబ్ కమెంట్స్ ఫేమస్ 10 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయి. ఎంఎన్సీస్ అనేవి ఖచ్చితంగా అడుగుతాయి. ఒక లాంగ్వేజ్ అనేది డీప్ గా నేర్చుకో, అది పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు. టాప్ 10 ఇంటర్నల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయి. మెమరీ మేనేజ్మెంట్, ఎగ్జిక్యూషన్ ఫ్లో, ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, మిస్ అవ్వవు. నెక్స్ట్ ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. సాలరీ బేస్డ్ క్వశ్చన్స్, జాయిన్స్, ఎస్క్యూఎల్ రాకుండా నీకు జాబ్ అనేది రాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి హౌ టు స్కేల్ ప్లస్ డిప్లాయ్ అనేది నేర్చుకో. ఎవ్రీ సింగిల్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, ఒకవేళ అది స్టార్ట్అప్ బేస్డ్ అయితే. ఎందుకంటే నన్ను కూడా అడిగారు అనమాట, డేటాబేస్ ఉంది ఎలా దీన్ని స్కేల్ చేస్తాను. నేను ఏదో చెప్పేసి అప్పుడు పర్లేదు, నేను కరెక్టే చెప్పాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి డాకర్ ప్లస్ క్యూబర్నెట్ బేసిక్స్ అనేవి చూడు, ఎలా వాడతారు, ఏం చేస్తారు అని చెప్పేసి నేర్చుకో. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లౌడ్, ఏడబ్ల్యూఎస్, ఎస్జిఆర్, గూగుల్, ఏదో ఒకటి నువ్వు అర్థం చేసుకో, అసలు ఎలా వర్క్ చేస్తాయి అనేది అర్థం చేసుకో. బేసిక్ లెవెల్ సరిపోతుంది. అందరూ డిఎస్ఏ చేస్తూ ఉంటారు, కానీ నువ్వు ఈ 7 టాపిక్స్ చేస్తే టాప్ 5% లో ఉంటావు. ఇప్పుడే ఎక్స్ట్రా అని చెప్పేసి కమెంట్ చేయు, నీకు డైరెక్ట్ గా రిసోర్సెస్ అనేవి DM లో పంపిస్తాను, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు, లైక్ చేసుకో, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయు ఈ రీల్ ని.